హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇంకా ఇది శనివారం రోజు తీసిన వీడియో అనమాట. ఇక ఉదయాన్నే అయితే ఇద్దరం, మా వారు నేను ఎక్కువగా వేడి నీళ్ళే తాగుతూ ఉంటాము. చెరొక లీటర్ దాకా, నేనైతే లీటర్ తాగుతాను. మా వారు అయితే అన్ని తాగలేరు అనమాట, చాలా తక్కువ తాగుతారు. పొద్దున్నే వేడి నీళ్ళు తాగటం వల్ల మన చాలా వెయిట్ లాస్ అవుతామండి. చాలా మంచిది కూడా వేడి నీళ్ళు తాగటం వల్ల. నేనైతే తాగుతాను. ఇంకా ప్రత్యేకంగా లేడీస్ అయితే ఎక్కువగా వేడి నీళ్ళు తాగండి, పొట్ట కూడా కరిగిపోయిద్ది. ఇంకా వేడి నీళ్ళు తాగటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా ఇక్కడ వంట చేస్తున్నాను. మా సాయికి అయితే లంచ్ బాక్స్ పెట్టాలి కదా. వీడియో తీద్దాం అనుకున్న రోజే మా ఇంట్లో కరెంటు పోవటము, ఫోన్లో ఛార్జింగ్ అయిపోవటము జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా కరెంటు పోయిందనమాట ఉదయాన్నే. ఇంకా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, నేను చూసుకోలేదన్నమాట. ఇంకా ఈరోజు లంచ్ బాక్స్కి అయితే టమాటా రైస్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇంకా శనివారం రోజు ఏంటంటే ఒక పూటే భోజనం చేస్తాము, అందుకని చెప్పేసి చాలా సింపుల్గా అయిపోయే వంటలే చూసి చేస్తూ ఉంటాను. అందులో ఈ టమాటా రైస్ ఒకటి. ఇదైతే కూర చేసే పని కూడా ఉంటుంది కదా, చాలా సింపుల్గా అయిపోయింది అనేసి ఈ కూర అయితే చేస్తున్నాను. ఇంకా ఈరోజు ఏంటంటే మా వారు భోజనానికి రానని చెప్పారు. ఇంకా అక్కడ పని దగ్గరే తినేస్తారంట. ఇంక నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యది పెళ్ళి ఉంది, అక్కడికైతే వెళ్ళాలి అని చెప్పేసి నేను సాయి ఒక్కడికే వండేస్తున్నాను. ఇంకా ఇంట్లో బోల్డ్ పనులు ఉంటాయి కదండి. ఇంకా ఒక్క కూర ఈ అన్నం వండాలంటే అస్సలు కుదరదు. అందుకని చెప్పేసి ఇలా టమాటా రైస్ లాగా అయితే చేసి ఇచ్చేసాను. మాకు అందులో నీళ్ళు కూడా రావట్లేదు. ఇంకా నీళ్ళు రాకుండా ఇంట్లో మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. బోల్డ్ గిన్నెలన్నీ పడతాయి. ఇలా గిన్నెలు పడకుండా ఇలా సింపుల్గా అయిపోయే రెసిపీసే చేస్తూ ఉంటాను. మనం ఎలా చేసి అన్నీ అనుకున్నా కూడా గిన్నెలు వస్తూనే ఉంటాయి. నీళ్ళు లేనప్పుడే పని ఎక్కువ అయింది, బట్టలు ఎక్కువ అవుతాయి, గిన్నెలు కూడా ఎక్కువగానే పడతాయి. ఇంకా ఇలా సింపుల్గా అయితే టమాటా రైస్ అయితే చేసేసాను. ఇది బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా ఈజీగా క్యారీ చేసుకొని తినేసేయచ్చు. ఫస్ట్ చూడటానికి ఇలా మెత్తగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇంకా ఆరితే చాలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడే కదా స్టవ్ ఆపింది, ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. మా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మీకు ఎగ్ అయితే వేసుకోవచ్చు, ఎగ్ ఉడకబెట్టి వేసుకున్న చాలా బాగుంటుంది. ఇంకా మరోవైపు మ్యాగీ అయితే చేసేస్తున్నాను. ఆ రోజు టిఫిన్కి కూడా ఏమి వేయలేదండి, ఇంకా మిక్సీ అయితే రిపేర్ ఉంది, అందుకని చెప్పేసి వాడికి మ్యాగీ చేసి ఇచ్చాను. ఇంకా నేను స్నానం అది చేసేసి దీపారాధన అయితే చేసుకున్నాను. శనివారం కదా, కంపల్సరీగా ప్రతిరోజు దీపారాధన చేసుకుంటాను. ఉదయం నుంచి సాయంత్రం దాకా వీడియో తీయటానికి నాకైతే అస్సలు కుదరలేదన్నమాట, అసలు టైం కుదరలేదు. ఇంకా సాయంత్రం ఇలా జిగ్జాగ్ మెషిన్ అనేది కొనుక్కున్నాను. ఇంకా దీన్ని ఇంటికి రాగానే ఫస్ట్ ఇలా పసుపు కుంకుమతో బొట్టు అనేది పెట్టుకుంటున్నాను. ఇంతవరకు జిగ్జాగ్ మెషిన్ అయితే నాకు తెలియదండి, బయట ఉపయోగిస్తారు కానీ నేను ఎప్పుడు కుట్టలేదు. అసలు దీన్ని చూడటం కూడా ఫస్ట్ టైం అనమాట. నేను నేర్చుకునేటప్పుడు కూడా జిగ్జాగ్ మెషిన్ అంటే నాకు తెలీదు, కానీ చాలామంది జిగ్జాగ్ మెషిన్ అడుగుతున్నారు. నేను మెషిన్ స్టార్ట్ చేసి 15 సంవత్సరాలు అవుతుంది, అప్పటి నుంచి కూడా ఒకసారి కూడా ఇది కుట్టలేదు. ఇంకా దీంట్లో ఏం వాడతారో ఎట్లా అని నాకు అసలు తెలీదు. ఫోన్లోనే చూసుకుంటా దీన్ని అనేది మెయింటైన్ చేస్తున్నాను. తీసుకుని శనివారం అయింది కదా, ఇప్పటికి వరకు కుట్టేశాను. ఇప్పుడైతే చాలా బాగా వస్తుంది ఇది కుట్టడం. ఇంకా డోక్రాలో లోన్ తీసుకొని అయితే మిషన్ తీసుకున్నాను. ఇంకా వాళ్ళే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. 14,000 పడింది అనమాట. చాలా బాగుంది. ఏ వస్తువైనా మనం ఇంటికి తీసుకురాగానే ఇలా పసుపు కుంకుమతో బొట్టు అనేది పెట్టేసుకోవాలి, ఇంకా ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇంకా అలా తెచ్చిన రోజు అలా పెట్టేస్తే. ఇంకా నేనైతే ఇక్కడ పూరి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చెప్పాను కదా మిక్సీ చెడిపోయిందని చెప్పేసి, అందుకని చెప్పి పూరి బంగాళదుంప కుర్మా అయితే చేశాను. ఇంకా తొందరగా మనకి ఏదన్నా అయిపోయిందంటే గుర్తుకొచ్చేది పూరి ఇలాంటివి. అందులో శనివారం మేము ఒక పూట భోజనం, రెండో పూట టిఫిన్ తింటాం అనమాట. అందుకని చెప్పేసి ఈ పూరి చపాతీలు అలాంటివి అయితే తింటారు, కానీ ఉప్మాలు అయితే అస్సలు తింటారు మా ఇంట్లో. అందుకని ఎందుకు వచ్చింకోవాలని ఇలాంటివే చేస్తాను. ఎంత లేట్ అయినా సరే వాళ్ళకి ఇష్టమైనవి వండి పెట్టడానికే ప్రయత్నం చేస్తాను. మనం చేసి వండుకొని వాళ్ళు తినకపోతే వేస్ట్ కదా, అందుకని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైనవే చేస్తాను.
ఇంకా ఇక్కడ 8:30 అలా అవుతుంది. ముందు మా సాయికి పెట్టి ఇచ్చేసాను, వాడైతే తింటున్నాడు. పిల్లలు అంతసేపు ఉండలేరు కదా, నిద్రపోతారు కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ మా వారైతే వీడియో తీస్తున్నారన్నమాట. ఇంకా ఆయన వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా ఇంట్లో అంతా పనులు మనమే సరి చూసుకోవాలి, ఇంకా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండకూడదు అనమాట. ఇంకా ఆయనకు కూడా పాపం 9 అయిపోతుంది. ఇంకా ఆయనకు కూడా పెట్టి ఇచ్చేసాను, తినేసాము. ఇంకా ఇది సండే ఉదయాన్నే అనమాట. పాలు తీసుకొచ్చారు. నేనేం చేస్తానంటే శనివారం నైట్ పాలు తీసుకొచ్చారంటే ఎప్పుడైనా సరే కాచి బాగా సిమ్లో పెట్టి కాచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. ఫ్రిడ్జ్లో పెట్టానంటే ఉదయానికి ఇలా బాగా మేకడ కట్టేస్తుంది, పైన మూత అసలు పెట్టకుండా పెట్టేసేయాలి. ఇంకా ఉదయాన్నే కొద్దిగా వేడి చేసేసి ఇలా పెరుగు కానీ మజ్జిగ కానీ తోడుపెట్టి ఇంకా 4 గంటలు 5 గంటలే బయట ఉంచాలండి. తోడుకుంటుంది అన్నప్పుడు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పెరుగు అనేది అస్సలు పులవదండి, పులుపు వాసనే రాదు, ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా నేను నీళ్ళు వచ్చినాయి అని చెప్పాను కదా, ఆ నీళ్లు చూసుకుంటూ అవి పట్టుకుంటూ ఉండేసరికి ఎక్కడ పని అక్కడ అయిపోయింది. మా ఇల్లు చూడండి ఎలా ఉందో అసలుకి, చాలా చండాలంగా. ఇంకా నేను నీళ్ళన్నీ పట్టేసి బయట అనేది ముందు కడిగి పెట్టేశాను. కడిగి పెడితేనే కదా బాగుండేదని వాకిలి కడుక్కున్నాను. ఈ డబ్బు నిండా పట్టు పెట్టుకోవడానికి నాకు ఎంత సమయం పట్టింది. ఎండాకాలం రాకముందే మాకేందో ఈ నీళ్ళ సమస్య అసలుకి. ఒకరోజు వస్తే 2 రోజులు రావు, అట్ట ఉంటుంది. ఇంకా వాకిలి కడుక్కోకపోతే మరీ బాగోదని చెప్పేసి ఉన్న నీళ్ళతోనే వాకిలి అనేది నీట్గా కడిగేశాను. ఇంకా బట్టలు అనేది నానబెట్టి ఉంచాను. నీళ్ళు అయితే అప్పటికే ఆగిపోయినాయి. చూడండి ఎంత పచ్చగా ఎట్లా వస్తున్నాయో నీళ్ళు, మాకైతే ఎంత పచ్చగా వస్తున్నాయి. ఇంక ఇప్పుడే ఎట్లా ఉంది, ముందు ఎట్లా ఉంటుందో భయం వేస్తుంది అనమాట. ఇంకా మంచినీళ్ళు కూడా దొరకట్లేదండి, మంచినీళ్ళు కూడా కొనుక్కోవటమే మాకు. నీళ్ళు అయితే 2 రోజులకు ఒకసారి అయితే ఇలా వస్తాయి. ముందు ఇంకా వాకిట్లో ముగ్గేసుకుందే మనకు అలవాటు అయిపోయింది కదా, వాకిట్లో ముగ్గేసుకోవాలి. ఇంకా వేద్దామని చెప్పేసి వాకిలి కడిగాను. ఇవైతే మనం మంచినీళ్ళు తాగుతాం కదా, మినరల్ వాటర్, ఇవైతే మా సాయికి స్నానానికి అయితే దీంట్లో పోసి పెట్టాము. ఆ నీళ్ళు వల్ల ఎలర్జీలు వస్తాయి అని చెప్పేసి ఆ పిల్లలకైతే వాటర్ కొనుక్కొచ్చి వాళ్ళకి ఆ నీళ్ళతోనే స్నానం చేపిస్తున్నాము. మళ్ళీ లేనిపోయిన ఎలర్జీ వస్తే మళ్ళీ అదొక పేచి, అందుకని 5 రూపాయలు డబ్బా కొనుక్కొచ్చేసి వాటితో అయితే మా సాయికి స్నానం చేపిస్తున్నాము. చిన్నపిల్లలు కదా, మనమైతే చేయొచ్చు, వాళ్ళు పాపం చేయలేరు, ఎలర్జీ వస్తాయి అని చెప్పేసి మా వారు ముందుగానే మంచినీళ్ళు అనేది కొనుక్కొచ్చి పిల్లలకి స్నానం అనేది ఆ నీటితోనే చేపిమన్నారు, అందుకని అవేతో చేపిస్తున్నాము. ఇంకా ఇక్కడ చిన్నగా ముగ్గు అయితే వేస్తున్నాను. అప్పటికే టైం 7 అలా అవుతుంది, అందుకని చెప్పేసి చిన్న ముగ్గు వేసాను అనమాట. వాకిలి కూడా చిన్నది కదా, పెద్ద ముగ్గులు ఏం పట్టవు మా వాకిట్లో. ఇలా సింపుల్గా అసలు ముగ్గు వేయకపోతే అసలు చూడలేము కదా వాకిల్ని. ఇంకా అట్లా అలవాటు అయిపోయి ఇంకా ముగ్గు వేసుకోకుండా అసలు ఉండలేము. చెప్పాను కదా రాత్రి జిగ్జాగ్ మెషిన్ చేర్చామని, దాన్ని అదే మేమే సెట్ చేసుకున్నాను చాలా వరకు. ఇంక ఇల్లంతా నీట్గా సర్దుకోవాలన్నమాట. ఇప్పుడు నేను అవంతా సర్దుకునేసరికి నాకు చాలా టైం అయిందండి. ఇంకా మా సాయి ఆ సండే కదా ఇంటి దగ్గర ఉన్నాడు. మా ఇంటి దగ్గర చిన్న కుక్క పిల్లలు చేసింది. వాడు చూడండి ఆ కుక్క పిల్లలను అన్నిటిని తీసుకొచ్చి మట్టిలో ఉన్నాయని తీసుకొచ్చి బండల మీద అయితే పడుకోబెట్టారు. అస్సలు భయమే లేదు వీడికి. చూడండి కళ్ళు కూడా తెరవలేదు. పిల్లలు చాలా క్యూట్గా చాలా బాగున్నాయి కదా. వాడు వాటితోనే ఆడుతున్నాడు. ఈ వీడియో కూడా వాడే తీసుకొచ్చాడు. ఇంకా నేను ఫోన్లో ఉంది కదా పెట్టేద్దా అని చెప్పేసి ఇప్పుడు పెడుతున్నాను అనమాట. నేను కూడా చూడలేదు, నేను ఇప్పుడే చూస్తున్నాను. అసలు అవి చూడండి నిద్ర పోనీయకుండా వాటిని అయితే ఆ రోజంతా గోల చేసి పడేశాడు కుక్క పిల్లలన్నింటినీ. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే మామూలుగా గొడవ చేయరు. ఇంకా హాలిడేస్ వస్తుంది, వీళ్ళని భరించడం మటుకి చాలా కష్టం. ఇంకా మా ఇంట్లో కరెంటు పోయి ఇంకా మా ఊరు మొత్తం ఆ రోజు ఉదయం 9ంటికి కరెంట్ పోయి సాయంత్రం 6 గంటలకు అయితే వచ్చింది. ఇంకా ఈ లోపు నేను వంట అనేది ప్రిపేర్ చేసాను. ఇంకా మా పాప దగ్గరికి కూడా వెళ్ళాలి కదా, వెళ్ళి భోజనం ఇచ్చి రావాలి సండే అయితే. ఇంకా మా వారు అయితే చేపలు అయితే తీసుకువచ్చారు, అందుకని ఈ చేపల కూర వండేసాను. ఇంకా మా పిల్లలకి ఫ్రై అంటే ఇష్టం, అందుకని వాళ్ళ వరకు 4 ముక్కలు తీసి ఫ్రై చేసేసి ఇంకా కదమాన్ని పులుసులాగా పెట్టేశాను అనమాట. ఇంకా వంటగదిలో కూర్చొని తినడానికి కూడా కరెంట్ అనేది లేదు, అందుకని నేను మిషన్ పెట్టే గదిలో అయితే కూర్చొని
తింటున్నాము. అందులో ఎండాకాలం గాలి లేకపోతే అస్సలు కూర్చోలేము, అందుకని ఇక్కడ కూర్చొని తింటున్నాం అన్నమాట ప్రశాంతంగా. ఇంకా ఆ రోజు మా పాపకి భోజనం ఇచ్చి వచ్చి నేను అన్నం తినేసరికి 4 అయిందనమాట. కరెంట్ వచ్చిందేమో 6 గంటలకి. ఇంకా సండే వచ్చిందంటే అస్సలు రెస్ట్ ఉండదండి మరి నాకైతే. ఇంకా ఫస్ట్ అన్నం అయిన వెంటనే ముందు కాకికి పెట్టేస్తాను, ఇంకా తర్వాత వాటర్ను ఈ అన్నం పెట్టేసి వస్తాము కాకి అయితే. తర్వాత మేమైతే తింటాము. ఇంకా పిల్లలు కూడా అంతేనండి, నేను ఒకరోజు పెట్టపోయినా వాళ్ళు అసలు మర్చిపోరు. ఇంకా ఉదయాన్నే తోడుపెట్టాను కదా పాలు, చూడండి ఎంత గట్టిగా తోడుకున్నాయో. నేను కొంచెం వాటర్ తొలిపి వేస్తాను కదా, ఆ వాటర్ కూడా పైకి తేలిపోయినాయి, అసలు వాటరే ఉండవు. మేము కేంద్రంలో పాలు